అక్షరం అది చిగురిస్తే శబ్దమవుతుంది, తీగ సాగితే వాక్యమవుతుంది, పదితరం విస్తరిస్తే గ్రంథమవుతుంది. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గ్రంథాలయం గురించి రాసిన వ్యాఖ్యలు. భారతీయ చరిత్రలో, సంస్కృతిలో గ్రంథాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఓ దశలో విజ్ఞాన భాండాగాలుగా కొలువుదీరిన గ్రంథాలయాలు నేటి విద్యార్థుల జీవితాలకు మెరుగైన బాటలు వేస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ప్రజలను మేలుకొలిపే జాతీయ సంపదగా, విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు వెలసిల్లాయి. భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లోనూ గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయి. ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా మెరుగైన సమాజం కోసం బాటలు వేసాయి. విజ్ఞానంతో పాటు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాల వేటలో శ్రమించే ఎంతో మంది ఆశావహులకు గ్రంథాలయాలు తోవ చూపుతున్నాయి. వందల సంఖ్యలో ఆశావహులు లైబ్రరీలోనే చదువుకుని తమ జీవిత లక్ష్యాల దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీలో అనేక మంది తమ జీవిత లక్ష్యాలను ముద్దాడారు. గత ఏడాది కాలంలో 100 మందికి పైగా ఆశావహులు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులతో పాటు సంపన్న వర్గాల విద్యార్థులు సైతం ఇక్కడి లైబ్రరీకి రావడం అలవర్చుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 400కు పైగా స్టూడెంట్స్ ఇక్కడి గ్రంథాలయానికి వచ్చి తమ లక్ష్య సాధనలో శ్రమిస్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఇతర పోటీ పరీక్షలు రాసేవారితో పాటు అకాడమిక్స్ పరీక్షలు రాసేవారు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉన్నతంగా స్థిరపడ్డారు. వారి స్ఫూర్తితో మరికొందరు సైతం ఏకాగ్రత, నిగ్రహం కోసం ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటూ ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీ బాట పట్టారు. ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుపై ఆసక్తి ఉన్నవారు, చదువుకోవడానికి సౌకర్యాలు, కనీస వసతులు లేని పేద విద్యార్థులు ఎక్కువగా లైబ్రరీనే ఆశ్రయిస్తున్నారు. నిశ్శబ్ద వాతావరణంతో పాటు ఏకాగ్రతను కోరుకుంటూ ఇక్కడికి వచ్చి చదువుకుంటే మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని యువత లైబ్రరీకి క్యూ కడుతున్నారు. లైబ్రరీలో సౌకర్యాలు గతంలో కంటే మెరుగ్గా ఉండడంతో గ్రంథాలయంలో చదువుకోవడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. స్థానిక విద్యార్థులతో పాటు తాంసీ, తలమడుగు, జైనత్, బేల మండలాలకు చెందిన స్టూడెంట్స్ కూడా ఇక్కడి లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు. వివిధ నోటిఫికేషన్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పాతకాలం నాటి భవనం కావడం, మరోపక్క స్టూడెంట్స్ సంఖ్యతో పాటు పాఠకుల సంఖ్య కూడా పెరగడంతో కొంత వసతులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గదులు, బాత్రూమ్ విషయాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా గ్రూప్స్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా. గత గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని 0.5 మార్క్స్తో పోగొట్టుకొని, అలాగే ఏ విధంగా నిరుత్సాహపడకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మళ్ళీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నవి. సార్ గారు కూలర్స్ కానీ, ఫ్యాన్లు కానీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మధ్యాహ్న సమయంలో భోజనానికి కొంచెం వసతులను మంచిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మనమే చేస్తాం. నేను 2 ఇయర్స్ ఇక్కడ లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నా. రీసెంట్ 2019లో ఆర్ఆర్బి నోటిఫికేషన్లో జాబ్ వచ్చింది. తర్వాత గ్రూప్ 4 స్టేట్లో గ్రూప్ 4 ర్యాంక్ కూడా వచ్చింది. డిస్ట్రిక్ట్ 37 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి. మాకు హాలిడేస్లో కూడా లైబ్రరీ ఓపెన్ ఉంచుండ్రు. సిబ్బంది ఫుల్ సహకరిస్తున్నారు మాకు. కాకపోతే ఒకటే ప్రాబ్లం, ప్లేస్ సరిపోతలేదు. కానీ హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మాకు ఆ వాతావరణం కల్పించినట్టుంది. బాగా మంది వస్తుండ్రు చదవడానికి. ఎక్కువ మంది ఉంటే డిస్కషన్కి కానీ, ప్రిపరేషన్కి కానీ అలా చూస్తూ మనం చదువుతాం. ఔత్సాహికులు, విద్యార్థులు ఎక్కువ ఉండడంతో లైబ్రరీ భవనం ఇరుకుగా మారుతూ ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు పెరగడంతో కొత్త హాల్స్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న మరో భవనం మధ్యలో ఆగిపోవడంతో దీన్ని పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కానీ అందుకు మోక్షం లభించడం లేదు. నిత్యం పెరుగుతున్న పాఠకుల సంఖ్యతో పాటు స్టూడెంట్స్ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వసతులు కల్పించాలని యువత విజ్ఞప్తి చేస్తోంది. గత 2 months నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ సౌకర్యాలు ముందటి నుంచి పోలిస్తే ఇప్పుడు బాగానే ఉన్నాయి. వాటర్ కూడా ఫెసిలిటీ బాగుంది. తర్వాత వాష్రూమ్స్ ఇంతకుముందు లేకుండే, కానీ ఇప్పుడు ఒకటి ఉంది. ఇక్కడికి దాదాపుగా 300 మెంబర్స్ వస్తున్నారు. అంటే ఇక్కడ లైటింగ్స్ కానీ, వాతావరణం కానీ అంత ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇంకొంచెం
ఇంకా బాగుంటే మా లక్ష్య సాధనలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మేము సాధించగలమన్న హోప్ అయితే మాకు వస్తుంది. ఇక్కడ బుక్స్ కూడా అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, మాకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. मैं 2 मंथ से लाइब्रेरी आ रही हूँ और यहाँ का मैनेजमेंट बहुत ही अच्छा है और बुक्स भी बहुत प्रोवाइड कर रहे हैं. मतलब जो नहीं खरीद सकता उन्हों भी यहाँ के बुक्स लेके पढ़ सकते हैं. बट एक प्रॉब्लम क्या है बोले तो स्पेस बस नहीं हो रहा. स्पेस इज़ नॉट सफिशिएंट फॉर द स्टूडेंट्स टू स्टडी. सो आई थिंक they should increase the space and so that more students can come and they can join and they can study. And टाइमिंग्स भी बहुत अच्छे हैं. पब्लिक हॉलीडेज भी अब कैंसिल कर दिए. मॉर्निंग 6 to नाइट 11 तक अभी टाइमिंग्स चल रहा है. పోటీ పరీక్షలకు చదువుతున్నప్పుడు ప్రశాంతత ఎంత అవసరమో వసతులు అంతే ముఖ్యం. అవి కొంతవరకు కొరవడటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువుకోవడానికి కేవలం 3 హాల్స్ మాత్రమే ఉండడం, డైనింగ్ హాల్ లేకపోవడం విద్యార్థినులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. అయితే ఇక్కడ పనిచేసే లైబ్రరీయన్తో పాటు సిబ్బంది కూడా సెలవులు తీసుకోకుండా నిత్యం విధులు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు. వీటితో పాటు కొత్త భవనాన్ని నిర్మించి మరిన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ దాదాపుగా నోటిఫికేషన్స్ వెలువడి నుంచి మేము 3 సంవత్సరాల నుంచి మా స్టాఫ్ మొత్తం ఎటువంటి సెలవులు లేకుండా పిల్లల కొరకు హాలిడేస్లలో కూడా మేము పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మా కార్యదర్శి ఆదేశానుసారం మేము పిల్లలకు నిర్వహిస్తున్నాం. ఎటువంటి సెలవులు కూడా తీసుకుంటలేము. మేము ఎక్కడికి పోతలేమో. మా సిబ్బంది మొత్తం ఇప్పుడు నీటి సౌకర్యం కానీ, పిల్లలకు కూలర్స్ కానీ, లైటింగ్ కానీ అండ్ ఫ్యాన్స్ కానీ ఎప్పటికప్పుడే వాళ్ళకు సమకూరుస్తున్నాం. కొద్దిగా రష్ పెరగడం వల్ల కూడా కొద్దిగా ప్లేస్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులు పరిశీలించగలరని మేము మనవి చేస్తున్నాం. ఆదిలాబాద్ గ్రంథాలయంలో అన్ని వసతులు ఉన్నా గదులు సరిపోవడం లేదు. నిర్మాణం మధ్యలో ఆగిపోయిన మరో భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని విద్యార్థుల నుంచి ఎదురవుతున్న పెద్ద డిమాండ్. ఆ ఒక్కటి పూర్తి చేస్తే ఆదిలాబాద్ గ్రంథాలయం మరికొందరి జీవితాలకు నాంది పలికే అవకాశం ఉంది.